ముఖ్యంగా వినాయక చవితి నాడు తప్పకుండా ఆ స్వామికి గరికతో పూజిస్తాం. అయితే దీని వెనుక పురాణ కథ ఉంది. పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు తన కళ్ళ నుండి అగ్నిని పుట్టించి అడ్డు వచ్చిన వాటన్నింటినీ దహించసాగాడు. దేవతలంతా భయపడి వినాయకుని దగ్గరకు వెళ్ళి ఆ రాక్షసుని బారి నుండి తమను కాపాడవలసిందిగా ప్రార్థించారు. వినాయకుడు తన శరీరాన్ని కొండలా పెంచి అనలాసురుణ్ణి మింగేశాడు. ఆ ప్రభావం వల్ల వినాయకుని శరీరం వేడెక్కిపోయింది. ఆ మంట తగ్గించడం కోసం చంద్రుడు గణేశుని తలపై నిలబడ్డాడు. అయినా మంట చల్లారలేదు. విష్ణుమూర్తి తన కమలాన్ని ఇచ్చాడు. పరమశివుడు నాగుపాముని గణేశుని పొట్ట చుట్టూ కట్టాడు. ఇవేవి గణనాథుని ఒంట్లోని వేడిని తగ్గించలేకపోయాయి. అప్పుడు కొంతమంది ఋషులు 21 గరికల చొప్పున తీసుకుని గణేశుని తలపై ఉంచారు. వెంటనే వేడి తగ్గిపోయింది.